ప్రైస్ ది లార్డ్. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్కి కుటుంబ ఆశీర్వాదమును అనుభవించుటకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆశీర్వాద కుటుంబముగా ఉండాలని, ఆశీర్వాద కుటుంబములో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. దేవుడు మన కుటుంబమును ఆశీర్వదించి ఉన్నాడు. ఆల్రెడీ ఆయన మన కుటుంబములను ఆశీర్వదించి ఉన్నాడు. 128వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ యెహోవా యందు భయము భక్తి కలిగిన వారికి ఉండే ఆశీర్వాదాలను ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఒక కుటుంబము కట్టబడాలి అంటే అది ప్రేమతో కట్టబడాలి. ఆ తర్వాత దేవుని యందు భయము భక్తి, దేవుని యొక్క ప్రసన్నత ఆ ఇంటిలో ఉంటూ ఉన్నప్పుడు ఆ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉంటుంది. ఆ కుటుంబము దేవునితో నడుస్తూ ఉంటారు. సో దేవుని యందు భయము భక్తి ఉన్న కుటుంబానికి కలిగే ఆశీర్వాదాలు ఏంటి అంటే గౌరవం కలుగుతూ ఉంటుంది. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి నిత్యము ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మాకు దైవికమైన గౌరవం, తర్వాత దేవునికి విధేయత మనం చూపిస్తూ ఉన్నప్పుడు, ఆయనను మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదాలు, కుటుంబం యొక్క ఘనత గౌరవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ఆ కుటుంబము చాలా సమాధానకరంగా వెళుతూ ఉంటుంది. ఆ కుటుంబములో వారు కష్టపడిన కష్టార్జితము దేవుని యొక్క ఆశీర్వాదము కలిసి వాళ్ళు అభివృద్ధి పొందుతూ ఉంటారు. సో వాళ్ళు కష్టపడాలి. దేవుని వాక్యం చెప్తూ ఉంది, కష్టపడాలి. ఆ కష్టపడిన దానిని ప్రభువు ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారి కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తూ కుటుంబము అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగాను అలాగే ఉన్నతమైన స్థాయిలో కూడా ఆ కుటుంబము ఉండడానికి వారి యొక్క కష్టాన్ని ప్రభువు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఆ కుటుంబము కష్టపడుతూ దేవుని యొక్క ఫేవర్ వారు పొందుకుంటూ ఉంటారో ఆ కుటుంబము ఫలవంతంగా ఉంటుంది. భార్య ఫలిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఒలీవ మొక్కలలాగా వారును ఎదుగుతూ ఉంటారు. అంటే ఫలభరితము, సంతోషము, అలాగే మళ్ళీ లైఫ్ గివింగ్ అనమాట. మళ్ళీ పిల్లలు కలగడం, సో ఆ పిల్లలు మళ్ళీ ఎదగడం, బలంగా ఉండడం, ఆ పిల్లలకు దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు ఎదగడానికి, అలాగే స్థిరంగా ఉండడానికి, కుటుంబముగా వారు కలిసి ఉండడానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి ఎంతగానో వారికి కలిగి ఉంటూ ఉన్నారు. సో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంకా అంటే భార్య భర్త వారి బిడ్డలకు మాత్రమే కాదు, వారి పిల్లలకు కూడా దేవుడు అట్టి ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. సో కాబట్టి కుటుంబము పిల్లలతోనూ ఆధ్యాత్మికంగాను అలాగే ఇహపరంగాను అన్నిటిలో కూడా వారు అభివృద్ధి పొంది ఆస్వాదింపబడిన బిడ్డలుగా వారు ఉండడానికి వారు కలిగి ఉండవలసిన విషయాలు మొట్టమొదట దేవునికి వారు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన యొక్క వాక్యపు వెలుగులో ఆయన మార్గాల్లో నడుస్తూ ఉండాలి. కలిసి ప్రార్థించుకుంటూ ఉండాలి, ప్రేమించుకుంటూ ఉండాలి, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కరుణా హస్తము వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. సో కాబట్టి ఆస్వాదింపబడిన కుటుంబ రహస్యాలు దైవభక్తి, విధేయత, ప్రేమ, సో ఇవి వారు కలిగి ఉండడం వల్ల వారి కుటుంబంలో ఇంకా ఆస్వాదింపబడిన వారిగా ఉంటారు. దేవుని యొక్క కృప చేత వారు కుటుంబముగా నిర్మింపబడుతూ ఉంటారు. వారి కష్టాల యొక్క ఫలితాన్ని వారు చూడగలరు. ఎందుకంటే వారు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం వలన
వారి కష్టార్జితము దీవించబడుతూ ఉంటుంది, వారి కష్టార్జితము ఆశీర్వదించబడుతూ ఉంటుంది. సో అటు విధంగా మరి దైవికమైన కుటుంబముగా వారు బలమైన పునాది వేసుకోవడానికి, దేవుడితో నడిచే కుటుంబముగా, తరతరాలకి ఆశీర్వాదకరమైన కుటుంబముగా, సంతోషమైన కుటుంబముగా, మరి శాంతియుతమైన జీవితాన్ని కలిగిన కుటుంబముగా మీరు ముందుకు సాగాలని కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నువ్వు గొప్ప దేవుడివి, కృప కనికరాలు కలిగిన తండ్రివయ్యా. నాయన, ఈ కుటుంబములు ఎంత గొప్పగా ఆశీర్వదించబడడానికి వారి జీవితంలో మొదటి స్థానం మీకు ఇచ్చినప్పుడు, వారు కలిసి ప్రార్థించి వారు ప్రేమతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారు సంతృప్తిగా సమృద్ధిగా ఉండునట్లుగా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. సో అటు కుటుంబ జీవితాన్ని వారు కలిగి ఉండునట్లుగా నాయన మీ కటాక్షం వారికి అనుగ్రహించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భార్యాభర్తలు ప్రభువా వారు ఫలించి అభివృద్ధి పొందడానికి, వారి బిడ్డలు శ్రేష్టమైన మొక్కలుగా ఒలివ మొక్కలుగా ఉండడానికి, వారి బిడ్డలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా వారి యొక్క భక్తిని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. కుటుంబ యజమానుని యొక్క భక్తిని మీరు ఆశీర్వదించి ఉన్నారు నాయన. అట్టి కృపతో వారిని మీరు నింపినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని ఆస్వాదించును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.